కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా భరించే అమాయకురాలు మంజు. పిరికితనంతో పెరిగి ఇంటి బాధ్యతలను నెత్తిన పెట్టుకుని కష్టమైన పోలీసుద్యోగంలో చేరిన అమ్మాయి కానిస్టేబుల్ మంజు. అన్యాయాన్ని ఎదిరించి నిజానికి అండగా నిలబడే కలేజా ఉన్న కుర్రాడు సత్య. అపార్థాలతో మొదలైన వీరి పరిచయం మంజు బాధ్యతలకు చిక్కులు తెచ్చింది. మంజు కుటుంబంలో గందరగోళం పరిస్థితులు. అప్పు కోసం మొట్టమొదటిసారి సత్య వాళ్ళమ్మ మణమ్మని కలిసిన మంజు. సత్యని అరెస్ట్ చెయ్యడంతో మంజుపై పగతో రగిలిపోతున్న మణమ్మ. నీ లైఫ్ లోనే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మంజు. సత్య పెళ్లి ఆగిపోవడానికి కారణం మంజు అవ్వడంతో ఈ ఏరియాలోనే పేరు మోసిన రౌడీ అతను. అలా అని నీకు ఎవరు చెప్పారు? కానిస్టేబుల్ మంజు. మంజు నిశ్చితార్థం ఆపి ప్రతీకారం తీర్చుకున్న సత్య. మీ మంజు నా పెళ్లి చెడగొట్టింది. నేను తన నిశ్చితార్థం చెడగొడుతూనే ఉంటాను. మణమ్మతో మొదలైన జగడం మంజు ఉద్యోగాన్ని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు మణమ్మ గారికి క్షమాపణలు చెప్పేంత వరకు నిన్ను నేను సస్పెండ్ చేస్తున్నాను. తన పరిస్థితులు తానే చక్కదిద్దుకోవాలనుకుని ఎప్పటి వరకు మీ పెళ్లి జరగదో అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను. నేను తనని అపార్థం చేసుకున్నాను. సత్య రూపాలీలను తిరిగి కలుపుతుంది మంజు. ఇరు జంటల పెళ్లికి తొలగిన అడ్డంకులు. మహానంది అక్రమాలు బయటపెట్టే పెన్ డ్రైవ్ మిస్సింగ్ తో తెలియకుండానే మరో పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వద్దనుకున్న మంజు సత్యాలను దగ్గర చేస్తున్న కాలం. తెలియని భావాలతో ఒక్కటవుతున్న ఇద్దరి చూపులు. పెళ్లి సందడితో సత్య మంజు కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందాలు. ఏమైంది? చూడు. పచ్చని పెళ్లి పందిరిలో ఇరు కుటుంబాలు అపార్థాలతో భగ్గుమన్నాయి. ప్రియుడి కోసం పెళ్లి వేదిక నుండి పారిపోయిన రూపాలి. తప్పించుకున్న ఫిరంగిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు. ఈ పెళ్లిలో రూప ప్లేస్ లో నువ్వు కూర్చోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో 3 ముళ్లతో ముడిపడ్డ సత్య మంజుల జీవితం. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఒక్కటైన సత్య మంజుల జంట ఓ అందమైన బంధంలా రూపుదిద్దుకోనుందా? వాళ్ళిద్దరి జీవితం ఏం మలుపులు తిరగనుంది? తన కొడుకు జీవితాన్ని మంజు నాశనం చేసిందని, సత్య జీవితంలో మంజు ఉండకూడదు అని మణమ్మ కంకణం కట్టుకుంది. వచ్చిన దారినే వెళ్లిపోమని చెప్పండి. కాని మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఎమ్మెల్యే మహానంది రహస్యాలు మంజుకి దొరికిన పెన్ డ్రైవ్ లో ఉండడం వలన ఇందులో పెన్ డ్రైవ్ ఉండాలి కదా. అది మీకు చాలా ముఖ్యమైనదైతే నేను వెతికి పెడతాను. మహానంది మంజు వైపు నిలబడతాడు. ఎవ్వరేమనుకున్నా, ఎంతమంది వేలెత్తి చూపినా ధైర్యంగా తలెత్తుకునే ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మణమ్మ ఇంటి కోడలుగా మంజు అడుగు పెడుతుంది. మరోపక్క తన కొడుకుని పెళ్లి చేసుకోకుండా సత్యని పెళ్లి చేసుకుందన్న కోపంతో మేనత్త త్రిపుర మంజు కుటుంబాన్ని బయటకు నెట్టేస్తుంది. నీకు దండం పెడతాను వదినా, నన్ను లోపలికి రాని వదినా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒత్తిడి చేసి సత్యకు విడాకులివ్వాలని మాట తీసుకుంటుంది. మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను సత్యతో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తాను. మరోపక్క మహానంది మాటకు విలువనిచ్చి మంజుకి విడాకులివ్వనని ప్రమాణం చేస్తాడు. నేను మంజుకి ఎప్పుడు విడాకులు ఇవ్వను. సత్య మంజు విడాకుల కోసం అటు మణమ్మ ఇటు త్రిపుర చేసిన ప్రయత్నాలతో మహానంది మాటను కూడా జవదాటి మంజుకి విడాకులివ్వాలని సత్య నిర్ణయించుకుంటాడు. ఇంకా 2 days లో మంజు మేడంకి విడాకులు ఇచ్చేస్తాను. సత్య మంజు విడాకులు కావాలని కోర్టుకు వెళ్లడం. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం తాళి కడితే భార్యాభర్తలైనట్టు. వాళ్లు విడిపోవడానికి సరైన కారణాలు లేనందున మరో 6 నెలలు కలిసి ఉండాలని జడ్జి చెప్పడంతో భవిష్యత్తులో సత్య మంజు భార్యాభర్తలుగా కలిసుంటారా, విడిపోతారా? కానిస్టేబుల్ మంజు